హలో అంకుల్. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నాను. అవును, మీరు ఏంటి అంకుల్ మమ్మల్ని మర్చిపోయారా? మేము కార్తిక్ ఫ్రెండ్స్. పాప బర్త్డేకి మీ ఇంటికి వచ్చాంగా, మర్చిపోయారా? చాలా మంది వచ్చారు కదా, టక్కన గుర్తుకు రాలేదు. ఏమిటి అంకుల్, కార్తిక్ పెళ్లికి మమ్మల్ని ఎవరిని పిలవలేదు. ఈవిడెవరు? కార్తిక్ వైఫా? అవును, ఇక్కడే చేర్చాను. హాయ్, ఐఎమ్ దివ్య. ఐఎమ్ ఉమారాణి. సరే అంకుల్, ఈ కోమాని మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. వస్తాను. ఏమ్మా, వెళ్ళరానా? ఏమన్నా కావాలంటే కార్తీక్ అడుగు. సరే, జాగ్రత్త చూసుకోండి అమ్మా. జాగ్రత్త. బాయ్. బాయ్. తప్పండి. ఏంటి ఫోర్స్ కొడుతున్నావు? ఫాలో మీ. మళ్ళీ దొరికావులే. రే కార్తిక్, నీ వైఫ్ ని లేడీస్ అంతా కలిసి ర్యాగింగ్ చేస్తున్నారా? త్వరగా వెళ్ళి కాపాడు. ఎక్కడ్రా? పోస్ట్ రూమ్ లో. హనీమూన్ తినకుండా కాలేజ్కి వచ్చా? కార్తిక్ నిన్న ఈజీగా వదిలేస్తున్నాడే. ఓకే, ఇప్పుడు నేనే కార్తిక్ ని. ఇదిగో ఇలా నీ దగ్గరికి వచ్చి, హాయ్ డార్లింగ్, హాయ్ స్వీటీ, హౌ క్యూట్ యు ఆర్. బుద్ధుందా మీకు? ఏ కార్తిక్, మేమంతా సీనియర్ స్టోరీ తెలుసు కదా. అందుకే అడిగాను బుద్ధుందా అని. మీరందరూ సీనియర్స్ కదా, ఒక జూనియర్ మర్యాద లేకుండా కూర్చొని ఉంటే మీరందరూ నుంచొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓయ్ లేవే, ఓయ్ లేవే. ఎంత స్టైల్ గా కూర్చొని ఉండొచ్చు చూడు. ఇలా చూడు, నువ్వు ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ లో చేరుండొచ్చు. ఈ కాలేజీకి సంబంధించినంత వరకు నువ్వు ఈ రోజు వచ్చిందనివి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు జూనియర్వి. అర్థమైందా? అవును, నీ పేరేంటి? ఓయ్, నిన్నే అడిగేది. నోట్లో ముచ్చాలున్నాయా ఏంటి? నోట్ తెరవా? పేరేంటే చెప్పు. ఉమారాణి. ఉమారాణి పేరు మొహం చూడు. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అడుగుతున్నానా? రే మామా, దిస్ ఇస్ టూ మచ్ రా, మాకేం నచ్చలేదు. ర్యాగింగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండండి. సరే నీ ఇష్టం. రండి వెళ్దారండి. మీరు ఇప్పుడు ఎంత మంచివాడు కదా. బయలుదేరండి. ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పవా? ఏంటి లుక్కులు ఇస్తున్నావు? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? నలుగురు. మామా ఆగండి, నేను మీతో వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, నాకెవరి సహాయం అక్కర్లేదు. హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసి నైస్ గా అతుకుపోవాలని చూస్తున్నావా? ఈ ఇంట్లో పాప దగ్గర నుంచి తాతయ్య వరకు మంచి పేరు సంపాదించుకోవచ్చు, కానీ నా దగ్గర నీ పప్పులు ఉడకవు. కర్మ దరిద్రం. భోజనం అయితే వంట కూడా సరిగ్గా చేయడం తెలీదు. నీ మొహానికి అయ్యా అని పాట ఒకటి. ఏంటి అలా చూస్తావు? మనుషులు తింటారా ఇది? పల్లెటూరు బయతో విలేజ్. ఇదేంటిది? ఓ, ఇందులో తమరి కోసం సెపరేట్ గా చేసి పెట్టుకున్నారా? నువ్వు వస్తుంటావు. కార్తీక్, ఎందుకు అలా అరుస్తావు? పాప నిద్రపోతుంది కదా. వదినా, ఏనాడైనా నువ్వు ఇంత చండాలమైన భోజనం తిన్నావా? ఏం కార్తీక్, నిన్నటి వరకు మీ వదిన వంటని ఆహా ఓహో అంటూ పొగిడేవాడివి. ఈ రోజు నీ భార్య రాగానే నా వంట నీకు అంత చండాలం అయిపోయిందా? వదినా, అంటే ఈరోజు వంటలన్నీ నువ్వే చేసావా? మరి ఈ ఇంట్లో ఇంకెవరు చేస్తారు? అది సారీ వదినా, సారీ. ఈరోజు టైం బాగలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నెంబర్ 1630 ఇల్లే కదా? అవును, ఏంటి విషయం? పిజ్జా డెలివరీ చేయాలి సార్. పిజ్జానా? మీరు అడ్రస్ మారొచ్చినట్టున్నారు సార్. లేదు సార్, కొత్త నెంబర్ 69, పాత నెంబర్ 30. ఈ నెంబర్ ఇచ్చారు సార్ ఆర్డర్ చేసిన వాళ్ళు. ఇది మా ఇల్లే, కానీ మా ఇంట్లో వాళ్ళకి పిజ్జా అంటే ఏంటో తెలియదే. అదేదో ఒక వస్తువు అనుకుంటారు. ఖచ్చితంగా ఆర్డర్ చేస్తుంటారు సార్. సార్, మీ ఇంటి నెంబరే కదా 23831346. ఈ నెంబరే సార్, ఈ నెంబర్ నుంచి ఆర్డర్ వచ్చింది. నెంబర్ కరెక్టే, కానీ ఈ ఇంట్లో ఎవరయ్యా పిజ్జా ఆర్డర్ చేస్తుంటారు? ఎవరో ఒక లేడీ ఆర్డర్ చేశారు సార్. ఉండు, వదినా, నువ్వేమైనా పిజ్జా కావాలని ఆర్డర్ చేసావా? నేను చేయలేదు. విన్నావుగా. అవును, నీకెంత జీతం? మంత్లీ 25. అంతేస్తున్నారా? అవును. ఎక్స్క్యూజ్ మీ, మీరే కదా పిజ్జా ఆర్డర్ ఇచ్చింది? అవును, నేనే ఆర్డర్ చేశాను.
బండి కొంచెం పట్టుకోండి. ఒక్క నిమిషం మేడం. దానికి ఫీజా? ఇదిగోండి మేడం. బిల్ బ్యాలెన్స్. థ్యాంక్ యూ మేడం. సారీ. వెల్కమ్. వెల్కమా? నేను ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు. అది ఇంటి నెంబర్ ఎంతో తెలియదు, ఇంట్లో మెంబర్స్ ఎంత మందో తెలియదు. ఈ ఇంట్లోనే ఉంటున్నావా? తీసేసిందే. పిజ్జా ఎమ్మ టేస్ట్ గా ఉంది. ఒక పీస్ తింటావా? నాకు పిజ్జా నచ్చదు. గుడ్ నైట్. చికెన్ టాపింగ్ సూపర్. చేసుకుంటున్నావే. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. నాన్న, ఉమా, కాలేజీకి బయలుదేరావా? అబ్బాయి వెయిట్ చేస్తున్నా. వెళ్ళమ్మా. హాయ్. ఏంటి అప్పటి నుంచి చూస్తున్నాను, ఇతను నన్ను ఫాలో చేస్తున్నాడు. నువ్వెందుకు అతన్ని చూడడం? పట్టించుకోకుండా రావచ్చుగా. అదేలాగా నా వెంటే పడుతున్నాడు అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలిగా, లేకపోతే వేరేవన్నీ చూసుకోవచ్చు కదా. వద్దే, నా మాట విను. నీలాగే నేను కన్ఫర్మ్ చేసుకోబోయి నా కథ కడుపు వచ్చే వరకు డెవలప్ అయింది. అనుభవంతో చెప్తున్నాను, వింటే విను, లేకపోతే లేదు. తర్వాత నీ ఇష్టం. ఇటువంటి విషయాలు తేలిగ్గా తీసుకోకూడదు సుమా. ఏంట్రా అమ్మాయిల వెనక తిరుగుతున్నావు? సిగ్గుగా లేదు? ఏం లేదు మావా, అమ్మాయి నన్ను చూసినట్టు అనిపించింది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫాలో అవుతున్నాను. వద్దురు రే, నేను కూడా ఇలాగే కన్ఫర్మ్ చేసుకున్నాను. వెంటపడి ఊరు నుంచి తెచ్చుకున్న 3 సవర్ల బంగారం చేను సేట్ కోట్లో తాకట్టు పెట్టాను రా. అనుభవంతో చెప్తాను, వినుకో. ఏదో కాలేజీకి వచ్చావా, చదువుకున్నావా, డిగ్రీ పుచ్చుకున్నావా, వెళ్ళిపోయావా లేకుండా నీకు ఎందుకు ఇవన్నీ? నేను పంతులు గారు, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో కొంచెం చూసి చెప్తారా? నాయన, కుజదోషం ఉంది, కాస్త లేట్ అవుతుంది. అలాగా? దానికి ఏమైనా పరిహారం చేయగలమా? అన్నవరం దేవాలయానికి వెళ్లి సత్యనారాయణ స్వామిని దర్శించుకో, అంతా శుభమే జరుగుతుంది. అలాగే పంతులు గారు. ఉమా, కార్తిక్ నీతో ప్రేమ ఇంటికి వెళ్ళాల్సిందే గాని. సరేనమ్మా. ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? నీకే సమస్య లేదుగా? లేదత్తయ్య. ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా నాతో చెప్పు. నిన్ను మీ అత్తయ్యగా అనుకోకు, మీ అమ్మని అనుకో. ఏమైందమ్మా? ఆయనకి నేను నచ్చలేదు అత్తయ్య. ఎప్పుడు చూసినా తిడతారు. ఇంట్లో అయినా పర్వాలేదు, కాలేజీలో కూడా తిడతారు. ఉమా, ఏడవకమ్మా. ఉమా, నువ్వు వాడిని దూరం చేసుకోకమ్మా. మా అబ్బాయి చాలా మంచివాడు. నా తర్వాత వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా. గుడికొచ్చి ఏడవకూడదు. అత్తయ్య, పాపతో పాటు మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసిరండి. రామ్మా, వెళ్ళు. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే శ్రీ వైశంపాయన. అమ్మా, వీళ్ళ కుటుంబం అంటే ఇంతే అనుకుంటాను. వీళ్ళన్నీ కూడా తక్కువైన వాడు కాదు. నా పెళ్ళైన కొత్తలో ఒక అమ్మాయితో పరిచయం ఉండేది. నేనంత తేలిగ్గా వదిలేస్తారా? ఆయన్ని ఎక్కడ నొక్కి పెట్టాలో అక్కడ నొక్కి పెట్టాను. ఇప్పుడు ఆయన చూసావుగా, నిల్చోమంటే నిల్చుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. అంతా మన చేతుల్లోనే ఉంది. ముందుగా ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని సెలవుతో సత్కరించి నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. వేదికపై ఆసీనులై ఉన్న ప్రిన్సిపాల్ గారికి, ట్రస్టు నిర్వాహకులకు, భావి భారతదేశానికి ఆశాదీపాలైన విద్యార్థులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముసలాడు మైకి పట్టుకుంటే అసలు వాడు అసలే బ్రెయిన్ ఎటరు. మర్యాదగా నా మాట విని ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాం. వచ్చాయి, నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు. నా చదువు కోసం స్కాలర్షిప్ ఇస్తారు కదా. రే, నీకు ఇచ్చే 500 కోసం 50,000 ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారా? ఇదంత అవసరం అంటావా? చెప్పు మావా. మావా, ఒక వారం ఖర్చులకు వస్తాయి, వేరే దారి లేదు, కాస్త ఓర్చుకో. వాళ్ళ ఉన్నత విద్య కోసం
ఒక సహాయ నిధిని మా తండ్రి గారి పేరు మీద నిర్వహించే ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుని ఆదర్శ విద్యార్థి అయిన ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న కె కార్తిక్ ని ఈ ట్రస్ట్ ఎంపిక చేయడమైనది. అతన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తొందరగా కూర్చోండి చూడు. కొట్టి పాస్ అయి ఉంటాడు. చెప్తాను. చూడు నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నాకు సహాయాన్ని అందజేసిన గౌరవనీయులైన నాగిరెడ్డి గారి ట్రస్ట్కి, మా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బాబు, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. సార్, ఈ శుభ సందర్భంలో ఈ అబ్బాయి గురించి ఓ అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ కార్తీక్ ఓ ఆదర్శ విద్యార్థి మాత్రమే కాదు, ఆయన ఒక మంచి భర్త అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అవును, తను మాత్రమే చదువుకుంటే చాలదు, తన భార్య కూడా విద్యావతి కావాలన్న సదుద్దేశంతో తన చదువుకుంటున్న కాలేజీలోనే తన భార్యని చేర్పించాడు. మీ భార్య పేరేంటి? ఉమారాణి. గట్టిగా చెప్పు బాబు. ఉమారాణి. ఉమారాణి. ఆహా, అందమైన పేరు. దీనికేం తక్కువ లేదు. ఈ విద్యార్థి కార్తీక్ భార్య అయిన శ్రీమతి ఉమారాణిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంసార జీవితం అనేది ప్రేమ అభిమానం కలగలిసిన ఒక తీయని జీవితం. దంపతులందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ యువదంటను చూసి మిగిలిన దంపతులందరూ వీరిలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని పాలు నీళ్లలా కలిసిపోయి సంతోషంగా జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.